కొరుట్లలో ఇంకో కొత్త కలర్స్ అయితే వచ్చింది. దాని నేమ్ అయితే వచ్చేసి శ్రీ వాయుపుత్ర కలర్స్. వాయుపుత్ర కలర్స్ లో అయితే కస్టమైజేషన్ గణేష్ ఐడల్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ సేమ్ పోస్టర్లు ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్ గా అట్లనే వర్క్ చేయడం జరుగుతుంది. ఎంట్రీలోనే కొంచెం పెద్ద గణపతులు అయితే ఉన్నాయి. దాదాపు ఈ హైట్ అయితే వచ్చేసి ఒక 14 ఫీట్ల హైట్ అయితే ఉంటాయి గణపతి. వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూసేయండి. సింహాసనం మీద కూర్చున్న గణపతి కలరింగ్ వర్క్ అయితే కాలే. కలరింగ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మనకైతే గణపతి అయితే వచ్చేసి అద్భుతంగా అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ముందు అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడైతే మన కొరుట్లలో ఇంకో కొత్త కలర్స్ అయితే వచ్చింది. దాని నేమ్ అయితే వచ్చేసి శ్రీ వాయుపుత్ర కలర్స్. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అక్కడనే ఉన్నా. లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇటు సైడ్ లోపలికి వెళ్ళినట్టయితే కొరుట్ల వస్తుంది, అటు సైడ్ వెళ్ళినట్టయితే మెట్పల్లి అయితే వెళ్తుంది అటు సైడ్. మనమైతే ఇప్పుడైతే ఒకసారి లోపలికి వెళ్ళేసి గణపతులు అయితే చూసేద్దాం. ఇక్కడ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. తొందరగా వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ మన బయట చూసుకోవచ్చు 2 వినాయకులను అయితే పెట్టిళ్ళు. ఇక్కడ కవర్ వేసి జస్ట్ ఫినిషింగ్ అయిపోయి ఉన్నాయి. లోపల కూడా ఫినిషింగ్ అయిపోయి ఉన్నాయి. కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ కాలే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ మనకి ఎంట్రీలోనే కొంచెం పెద్ద గణపతులు అయితే ఉన్నాయి. దాదాపు ఈ హైట్ అయితే వచ్చేసి ఒక 14 ఫీట్ల హైట్ అయితే ఉంటాయి గణపతులు. నేను మీ క్లోజప్లో అయితే చూపెడతా, ఒకసారి క్లోజప్లో విడుల్లి గణపతులని. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసినట్టయితే ఇది సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇదైతే మనకి దాదాపు 14 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. అటు ఇటు 2 సింహాలు అయితే ఉన్నాయి. పైన చూసుకోవచ్చు మనకి ఆర్ట్స్లో అయితే డిజైన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చేసిలు. కలరింగ్ వర్క్ అయితే కాలే. కలరింగ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మనకైతే గణపతి అయితే వచ్చేసి అద్భుతంగా అయితే ఉంటుంది. ఇంకా మనకు కొంచెం చిన్న గణపతులు కూడా ఉన్నాయి. నేను అవి కూడా మీకు చూపెడతా. కొంచెం ఇక్కడ కలర్ అయితే కాలే, నేను మీకు తొందరగా చూపెడతా. చలో చూసేయండి, వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి దాదాపు ఇది 10 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది గణపతి. సింహాసనం మీద కూర్చున్న గణపతి. మనకి వర్క్ అయితే స్మూత్ వర్క్ అయితే అయిపోయింది. కలరింగ్ అయితే స్టార్ట్ కాలే. కలరింగ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే సేమ్ మన స్వామివారు కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటారు. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి గణపతులు, ఇవి కూడా ఒకసారి చూసేద్దాం. సేమ్ ఇది కూడా వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చున్నట్టు కాన్సెప్ట్ అది. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే గది ఉంది. బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే మనకి ఆర్చ్లో త్రిశూలాలను అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు క్లోజప్లో అయితే ఇవ్వండి గణపతి. మనకి వాయుపుత్ర కలర్స్లో అయితే కస్టమైజేషన్ గణేష్ ఐడల్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ మనకు చూసుకోవచ్చు. నేను మీకైతే ఒకసారి చూపెడతా. ఇక్కడ బాల్ గణేష్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నది. ఇక్కడైతే కస్టమైజేషన్ అయితే చేస్తున్నారు. మనకి గణపతి కూడా బుకింగ్ అయిపోయింది. బోధన్ వాళ్ళు అయితే వచ్చేసి బుక్ చేసుకున్నారు. నేను మీకు క్లోజప్లో చూపెడతా చూడండి. ఇట్లా మన గణపతిది కూడా ఇక్కడ ఒక పోస్టర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇదైతే ఈ పోస్టర్ని కూడా చూడండి. సేమ్ పోస్టర్లు ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్గా అట్లనే వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరైతే తొందర వచ్చేసి బుకింగ్స్ అయితే వేసుకోవాలి. మీరైతే ఒకసారి క్లోజప్లో చూడండి గణపతులు. ఇంక ఇటు సైడ్ కూడా మనకు గణపతులు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇదైతే వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో, అంటే సింహాసనం మీద కూర్చున్న గణపతి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 2 గదరెక్కలను ఇవ్వడం జరిగింది. పైన అయితే ఓం ఇచ్చిళ్ళు. ఇంకా కింద చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అయితే హంసలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ మనకి కొత్త కలర్స్ కాబట్టి కొంచెం వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మన శ్రీ వాయుపుత్ర కలర్స్ది. అప్పుడైతే ఫినిషింగ్ ఎట్లుంటుందో మీరే ఒకసారి యూజ్ చేసి కామెంట్లో కూడా చెప్పేయండి. అట్లనే ఇక్కడ మనకి ఇంకో చిన్న గణపతి ఉంది సిట్టింగ్ పొజిషన్లో. ఇది వచ్చేసి భుజ గణపయ్య చూసుకోవచ్చు. దాదాపు హైట్ అయితే ఒక 8 ఫీట్లు ఉంటుంది. చూడండి ఒకసారి, నేనైతే మీ క్లోజప్లో చూపెడతా. సో అట్లనే ఇక్కడ ఇంకో గణపతి ఉంది.
ఇది కూడా మనకు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉంది, సింహాసనం మీద కూర్చున్నట్టు. బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే త్రిశూలం ఇంకా శివుని అయితే ఇవ్వడం జరిగింది ఆర్చ్లో. అట్లనే పాములను కూడా ఇవ్వడం జరిగింది. వర్క్ కాలేదు కాబట్టి మీకైతే విజిబుల్ క్లియర్గా ఉండదు. నేను క్లోజప్లో పెడతా చూడొచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి పాములు ఉన్నాయి, పైన శివుడు, ఇంకా అక్కడ చూసుకున్నట్టయితే త్రిశూలం అవుతుంది. ఒకసారి గణపతిని కూడా క్లోజప్లో చూసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్లో అయితే డమరుకం పట్టుకొని అవుతుంది. ఇటు సైడ్ ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇది చిన్న గణపతి. ఇది వచ్చేసి ఒక 6 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. పైడి గణపతి చూసుకోవచ్చు. మనకి నెత్తికి అయితే పైడి ఇవ్వడం జరిగింది. సింహాసనం మీద కూర్చొని ఉంది గణపతి. బ్యాక్ డ్రాప్ కూడా అదిరిపోయింది. ఇంకా అట్లనే బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే మనకి చింతామణి మోడల్ గణపతులు కూడా రెడీ అవుతున్నాయి. అవి కూడా మీకు ఒకసారి చూపెడతా, చలో చూసేయండి. ఇవి మనకు వచ్చేసి చింతామణి మోడల్. బ్యాక్ డ్రాప్లో ఆర్చ్ కూడా రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను శ్రీ వాయుపుత్ర కలర్స్లో గణపతులు అయితే మీకు అన్ని పెట్టేసిన కదా. ఇక్కడ ఇగో అంకుల్ అయితే వచ్చేసి మన శ్రీ వాయుపుత్ర కలర్స్ ఓనర్. అంకుల్ నేమ్ వచ్చేసి శ్రీనివాస్. ఇక్కడ అంకుల్ కూడా మనకు చెప్తున్నాడు ఏంటంటే ప్రైజులు అయితే మనకి చాలా తక్కువనే ఉన్నాయని చెప్పేసి అన్నాడు. ప్రైజులు అయితే స్టార్టింగ్ 10,000 నుంచి 60,000 వరకే ఉన్నాయి మనకి. మీరు ఇంకా తొందరగా వస్తే మాత్రం మీకు బుకింగ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తా అని చెప్పేసి అన్నాడు. కొంచెం తొందరగా వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కస్టమైజేషన్ గణపతులు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీరైతే కొంచెం తొందరగా వచ్చేసి అయితే చెప్తే వీళ్ళైతే రెడీ చేయడానికి కూడా కొంచెం వీళ్ళకి కూడా టైం ఉంటుంది కదా. మీరు కూడా కొంచెం తొందరగా వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోవాలి. చలో ఉంటాం అలా రైట్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.